తండోరా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ డ్రెస్ పై కామెంట్ చేసిన శివాజీ. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అందం అనేది వేసుకునే డ్రెస్సుల్లో ఉంటుంది నటుడు శివాజీ అన్నారు. నిండుగా దుస్తులు వేసుకుంటేనే గౌరవం ఉంటుంది అన్నారు. స్త్రీ అంటే ప్రకృతి, ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుంది. గ్లామర్ ఉండాలి, దానికి ఒక హద్దు ఉండాలి. మా అమ్మ నటి సావిత్రి ఇప్పటికీ నిండైన రూపంలో గుండెల్లో కనపడుతూ ఉంటుంది. ఇక తాజాగా నటి యాంకర్ అనసూయ శివాజీ వ్యాఖ్యలు తప్పుపట్టారు. ప్రత్యక్షంగా శివాజీ విమర్శించకపోయినా పరోక్షంగా మాత్రం ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఇది నా శరీరం, నీది కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది శివాజీకి కౌంటర్ లాగా ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు అనసూయకి సపోర్ట్ గా నిలిచారు. మరి కొందరు ఆమె కౌంటర్ ఇస్తూ కామెంట్ చేస్తున్నారు. శివాజీ సార్ చెప్పింది కరెక్ట్. మనం సొసైటీలో ఉంటున్నాం, మనుషులకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇలా అనుకుంటే మళ్ళీ వెనక్కి వెళ్లి బతకాల్సి వస్తుంది అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని చెప్పాడు. సింగర్ చిన్మయ్ అయితే శివాజీకి ఏకంగా పోక్రీలా హీరో అని విమర్శించారు. బూత్ పదాలతో హీరోయిన్లకు అనవసరంగా సలహాలు ఇచ్చి శివాజీ ముందుగా జీన్స్ హుడ్డీ ధరించకుండా ధోతి కట్టుకొని భారతీయ సంప్రదాయాన్ని అనుసరించాలంటూ చిన్మయ్ కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. శివాజీ కామెంట్ సారీ చెప్పిన మంచు మనోజ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ స్పెషల్ నోట్ విడుదల చేసిన మహిళకు మనోజ్ సారీ చెప్పారు. శివాజీ పేరు ఎత్తకుండా ఆయన తరపున మహిళా లోకానికి క్షమాపణలు చెప్తున్నట్లు ఆయన తెలిపారు. గౌరవం, జవాబుదారీతనం పర్సనల్ బిహేవియర్ ద్వారా మాత్రమే వస్తుందని చెప్పారు. బట్టలు బట్టి ఎవరిని కూడా ఎగతాళి చేయడం ద్వారా రాదని అన్నారు. మహిళకు ఎల్లప్పుడూ కూడా గౌరవం, హోదా, సమానత్వం ఇవ్వాలని కోరారు. మహిళలను వస్తువులా చూస్తూ గౌరవాన్ని కించపరిచేలా నటుడు చేసిన వ్యాఖ్యలు ఆయన తరపున తన క్షమాపణలు చెప్తున్నట్లు మనోజ్ తెలిపారు. ఎవరూ సైలెంట్ గా వ్యాఖ్యలు భరించరు, అనవసరం లేదని మనోజ్ తెలిపారు. ఇలాంటి విషయంలో జవాబుదారీతనం ఎప్పుడు అవసరం అని చెప్పారు. ప్రస్తుతం మనోజ్ పోస్ట్ పై నెట్టింటి తెగ చెక్కలు కొడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.